సరస్వతీ నదికి జరిపే అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక పండుగ సరస్వతీ పుష్కరాలు. హిందూ పురాణాల ప్రకారం బృహస్పతి ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలా మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సరస్వతీ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. 2025 మే 15 నుండి 26 తారీఖు వరకు ఈ పుష్కరాలను తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పురాణాల ప్రకారం అదృశ్యమైన ఈ నది కొన్ని తీర్థాలలో వ్యక్తమవుతుంది. అలా వ్యక్తమయ్యే తీర్థాల్లో హిమాలయాల్లోని బదరికాశ్రమం ఒకటి. గుజరాత్లో మొదలైన ప్రదేశాల్లో కూడా కనిపిస్తుంది. మన తెలుగునాట గోదావరి సన్నిధిలో అంతర్వాహినిగా దర్శనమిస్తుంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమ ప్రాంతంగా ఎంతో గొప్ప విశిష్టత కలిగిన కాళేశ్వర క్షేత్రంలో ఈ త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు అత్యంత విశిష్టత కలిగిందని చెప్పవచ్చు. అయితే ఈ పుష్కరాల సమయంలో నదీ స్నానాలు ఆచరించి పాపాలు పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించాలని పితృదేవతల కోసం పితృకార్యాలను ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని మా పెద్దలు చెబుతుంటారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ పుష్కర సమయంలో పుష్కర స్నానం కోసం వెళ్ళాలని మా ఫ్యామిలీ అంతా అనుకున్నాము. మా ఇంటి నుండి కాళేశ్వరానికి ఒక 2 hours జర్నీ వస్తుంది. అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇంటి నుండి పులిహోర కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఎందుకంటే రిటర్న్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి. యాక్చువల్ ప్లాన్ వాజ్ టు స్టార్ట్ టూ ఎర్లీ, బట్ ఆ రోజు మార్నింగ్ వర్షం పడడం వల్ల మేము అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది. ఇంటి నుండి స్టార్ట్ అయ్యేసరికి 7 o'clock అయింది. అది చాలదన్నట్టు అక్కడికి వెళ్ళాక చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీంతో 2 hours అనుకున్న జర్నీ కాస్త 5 hours అయిపోయింది. అలాగే మేము నది దగ్గరికి రీచ్ అయ్యేసరికి 12 o'clock అయిపోయింది. బట్ ఏదేమైనా కూడా ఓవరాల్ జర్నీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ వర్షం పడడం వల్ల వెదర్ చాలా బ్యూటిఫుల్ ఉంది. మేమైతే పుష్కరాలు స్టార్ట్ అయిన Day 3 వెళ్ళాము. దట్టు అది వీకెండ్లో వచ్చింది. మేబీ దానివల్లే అనుకుంటాను ట్రాఫిక్ జామ్ ఇంకా అంత రష్ ఉండడము. ఐ డోంట్ నో వెదర్ ఇప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ ఇంకా రష్ అలానే ఉందా లేదా తెలీదు. ట్రాఫిక్ వల్ల కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా మేము అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాం కాబట్టి వాటర్ని చూడగానే అదంతా మర్చిపోయి చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలా పుష్కర స్నానం అయిపోయిన తర్వాత మా డాడీ వాళ్ళందరూ కలిసి పెద్దలకు పిండ ప్రదానం చేశారు. ఇలా ఈ సరస్వతి పుష్కరాలనే కాదు, ఏ పుష్కర సమయంలో అయినా కూడా పెద్దలకి పిండ ప్రదానం జరిపిస్తే అది చాలా పుణ్యం అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఇలా పిండ ప్రదాన కార్యక్రమం ముగించుకునేసరికి మాకు మధ్యాహ్నం 3 o'clock అలా అయిపోయింది. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కూల్గా ఉన్న వెదర్ కాస్త మేము నది వరకు రీచ్ అయ్యేసరికి మొత్తం ఎండొచ్చేసింది. అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేము ఫాస్ట్గా వెళ్ళి సరస్వతి మాతని దర్శించుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇలా అక్కడ నది దగ్గర నుండి కార్స్ పార్కింగ్ ఉన్న ప్లేస్ వరకు రావడం కోసం ఎడ్ల బండిలో మనుషుల్ని తీసుకొస్తున్నారు. దానికి వాళ్ళు 50 rupees ఎంతో ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. మేమైతే ఆ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోలేదు, ఎందుకంటే మేము ఘాట్ దగ్గర వరకు మా వెహికల్స్ అన్నవి తీసుకెళ్ళిపోయాము. రిటర్న్ స్టార్ట్ అయ్యాక మాకు తెలిసిన విషయం ఏంటంటే మార్నింగ్ మేము ఎలా అయితే ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడ్డామో సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయింది. మార్నింగ్ ఎలా అయితే మేము ఒక 3 hours మాకు జర్నీ అనేది డిలే అయిపోయిందో ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అలానే ఉంది అని చెప్పారు. అండ్ అది క్లియర్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది అని చెప్పారు. సో ఇంకా మేము మళ్ళీ రిటర్న్ ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి ఇబ్బంది పడలేక మా అన్నయ్యకి తెలిసిన ఫారెస్ట్ రూట్ నుండి ఇంటికైతే రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము. రెగ్యులర్గా మేము వచ్చే రూట్ కన్నా కూడా కొంచెం ఈ జర్నీ అన్నది లాంగ్ అయింది. బట్ ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బంది పడే కన్నా ఇలా లాంగ్ అయినా పర్లేదు, ఫారెస్ట్ నుండి రావడం అన్నది చాలా బాగా ఎంజాయ్ చేశాము. అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది. ఈవినింగ్ 4:35 అలా అయింది. అప్పటి వరకు ఇంకా మేము లంచ్ కూడా చేయలేదు. ఇంకా తర్వాత ఫారెస్ట్ మధ్యలోకి వచ్చాక ఒక దగ్గర మంచిగా ప్లేస్ చూసుకొని అక్కడ ఆగేసి లంచ్ చేసేసాము. మేము మార్నింగ్ ఇంటి నుండి పులిహోర తెచ్చుకుందే మాకు సేఫ్ అయిపోయింది. మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఏం పాడవ్వకుండా వేస్ట్ అవ్వకుండా మేమే హ్యాపీగా తినేసి ఇంటికి మళ్ళీ రిటర్న్ అయిపోయాము.
ఓవరాల్ ఈ జర్నీలో ట్రాఫిక్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డా కూడా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేశాం.